నిజామాబాద్ జిల్లాలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. డిపోల ఎదుట మౌన దీక్షలకు సిద్ధమవుతున్నారు కార్మికులు. మరోవైపు పోలీసుల పహారా నడుమ బస్సుల్ని తిప్పుతున్నారు అధికారులు. అవుట్సోర్సింగ్ కార్మికులతో అద్దె బస్సుల్ని నడిపిస్తున్నారు. జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. మూడో రోజు భాగంగా ఇవాళ డిపోల ఎదుట మౌన దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరోవైపు ప్రభుత్వం సైతం ఇవాళ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు పిలుపునిచ్చింది. చర్చల నేపథ్యంలో చర్చలకు హాజరవుతామని ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ అయితే ప్రకటించింది. కానీ ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 6 డిపోలు ఉన్నాయి. నిజామాబాద్ 1-2 డిపోలతో పాటు ఆర్మూర్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి ఇలా 6 డిపోల పరిధిలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి. అయితే అద్దె బస్సులను మాత్రం ఆర్టీసీ నడిపిస్తుంది. ఇంకా ఇవాళ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో కండక్టర్ డ్రైవర్ల నియామకానికి కూడా ఆర్టీసీ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వాళ్ళతో కూడా బస్సుల్ని నడిపిస్తామని చెప్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ డిపో 1లో ఉన్నాం. చూడొచ్చు బస్సులు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. కేవలం అద్దె బస్సులు మినహా మిగతా బస్సులు అయితే నడవట్లేదు అనేది చెప్తున్నారు. చాలామంది ప్రయాణికులు ప్రయాణాల కోసం తమ గమ్యస్థానాలు చేరుకునేందుకైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే 645 బస్సులకు గాను నిన్న 325 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు అయితే ప్రకటించారు. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ చాలామంది ప్రయాణికులు మాత్రం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. పోలీస్ పహారా మధ్య బస్సులని నడిపించే పరిస్థితి అయితే అన్ని డిపోల ఎదుట నెలకొంది. ప్రధానంగా కామారెడ్డి, ఆర్మూర్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. అక్కడ బస్సులు వెళ్తున్న క్రమంలో అడ్డుకోవడం వివాదాలకు కారణమవుతుంది. ఇక నిజామాబాద్ 2 డిపోలో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అక్కడ మౌన దీక్షల్ని ప్రారంభించారు. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చాలా డిపోలు ఎదుట ఇవాళ మౌన దీక్షలు చేయాలి, సంఘీభావం ప్రకటించాలనేది నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇటు రాజకీయ పార్టీలు కూడా ఆర్టీసీకి సంఘీభావం ప్రకటిస్తున్నాయి, మద్దతు ప్రకటించి ఆందోళనలో పార్టిసిపేట్ అవుతామంటున్నారు. మరోవైపు ఇటు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో ఇవాళ చర్చల్లో ఏం తేలుతుందనేది ఆసక్తిగా మారింది. మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో రోజు కూడా బంద్ ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఇవాళ మరి కాసేపట్లోనే కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళన కోసం రోడ్డెక్కనున్నాయి. డిపోల ఎదుట నిరసన దీక్షలు అంటే మౌన దీక్షలు చేయనున్నాయి. ఇప్పటికే ఆర్మూరు, బోధన్, కామారెడ్డి ప్రాంతాల్లో దీక్షలు అయితే ప్రారంభమైనట్టు బాన్స్వాడలు కూడా దీక్షలు ప్రారంభించారు. జేఏసీ నేతలు సమ్మెకు వెళ్లేందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో చర్చల్లో ఎలాంటి పురోగతి ఉంటుందన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.